మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. నేను శిరీష. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు శేషగిరిరావు గారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. నమస్తే అమ్మ. గురుగారు, ముఖ్యంగా ఈ డిసెంబర్ మాసంలో తులారాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? తప్పకుండా తులారాశి వారికి అయితే కనుక ఖచ్చితంగా ఈ నెల మంచి ఫలితాలు ఎక్కువ ఉన్నాయి. భార్యాభర్తలకి కూడా పరస్పరం సహకారం చేసుకునే సౌలభ్యత కూడా పెరుగుతుంది. సో అంతర్గతం దాకా ఏమైనా సరే చిన్న చిన్న విభేదాలు కానీ కలహాలు కానీ ఏమైనా ఉంటే కనుక వాటి నుంచి కూడా ముందుకు రావటం అనేది ఉంటుంది. తర్వాత ఏదైనా ఒక ఇప్పటిదాకా కొద్దిగా రోగ సమస్యతో కానీ లేదు వాళ్ళు ఉండే వ్యసనాల రీత్యా ఉండే సమస్యలు కానీ అలాంటి విషయాల్లో కూడా కొంత కంట్రోల్ నియంత్రణ రావటం అనేది కూడా జరుగుతుంది. కనుక తులారాశి వారికి ఈ నెలలో కొద్దిగా అదృష్టం స్థాయి పెరుగుతుందనే చెప్పాల్సి వస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే విద్యార్థులకు ఎలా ఉండబోతుందంటారు గురుగారు? విద్యార్థులకు కూడా ఇది మంచి సమయంగానే చెప్పవలసి ఉంటుంది. ఖచ్చితంగా వాళ్ళ యొక్క లక్ష్యాలు ఏవైతే ఉంటాయో వాటికి అనుగుణంగా కష్టపడటం, ఫలితాలు చేజిక్కించుకోవటం అనేది అయితే ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఉన్న ఇబ్బంది ఏంటంటే తులారాశిలో పుట్టిన వాళ్ళు పెద్దవాళ్ళు అవ్వచ్చు, చిన్నవాళ్ళు అవ్వచ్చుగా ఎవరైనప్పటికీ కూడా వీళ్ళకి ఏంటంటే జనరల్గా ఏదో ఒకదానికి కొంత ఎడిక్ట్ అవ్వటం అనేది అంటే నాకు మొబైల్స్ పట్టుకుంటే ఆ మొబైలే పట్టుకోవాలనిపిస్తుంది. సో నాకు ఆ ప్యాడ్ జోలికి వెళ్తే ఆ ప్యాడే చూసుకోవాలనిపిస్తుంది. సో ఇలా ఏదైనా సరే ఒక వ్యసనం అనే దానికి కొంత ఎడిక్ట్ అయ్యేది అది పెద్దవాళ్ళు ఉండొచ్చు, అదే పరిస్థితిలో చిన్నవాళ్ళు కూడా ఉండొచ్చు. సో అందుకని ఇక్కడ మనం విద్యార్థులు ఖచ్చితంగా అలాంటి వాటికి ఏదైనా సరే కొంత ఎడిక్ట్ అయితే ఇబ్బంది. ల్యాప్టాప్ చూస్తే ల్యాప్టాప్లోనే ఉండటం అనేది కనుక దాన్ని ఒక్కదాన్ని వీళ్ళు కొంత అవాయిడ్ చేసుకొస్తే ఇంకా చాలా మంచి ఫలితాలు ఉంటాయి వీళ్ళకి. ఉద్యోగ వ్యవస్థలో ఉన్న వారికి ఎలా ఉండబోతుందంటారు? అలాగే ఉద్యోగం మారాలనుకునే వారికి ఈ మాసం అనుకూలంగా ఉందంటారా? ఖచ్చితంగా ఉద్యోగంలో ఇప్పటిదాకా మనకి ఏదైనా సరే అక్కడ కూడా మన కింద పనిచేసే వాళ్ళు ఇబ్బంది పెట్టినా కానీ అక్కడి నుంచి దాన్ని అధిగమించి ముందుకు రావటం అనేది అంటే ఇక్కడ ఒక రకంగా ఇందాక మనం చెప్పుకున్నట్టు ఏంటంటే ఇతరుల యొక్క అంటే జీవిత భాగస్వాముల యొక్క పరస్పర సహకారమే కాకుండా ఇతరుల యొక్క సహాయ సహకారాలు కూడా ఈ నెలలో వీరికి లభించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అయితే ఎక్కడ ఇబ్బంది అంటే కనుక ఉద్యోగాల్లో ఖచ్చితంగా మంచి పెరగటం అనేది ఉంది. కొత్తగా ఉద్యోగం కావాలి అనుకునే వాళ్ళకి మంచి జరుగుతుంది. సరే ఉన్న చోట మంచి జరగాలి అనుకునే వాళ్ళకి కూడా మంచి జరుగుతుంది. తాత్కాలికంగా ఏదైనా వస్తే ఇబ్బంది ఏంటంటే తోడబుట్టిన వాళ్ళతోనే రావాలి. అంటే ఈ నెలలో ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉన్నాయి. కానీ ఎక్కడ ఏదైనా మనకి ఏదైనా ఒక అసంతృప్తి అనేది ఏదైనా ఉంటే ఇప్పుడు ఏక సంతానంగా ఉన్న వాళ్ళకి పర్వాలేదు, కానీ ఇలా ఇంకో సంతానం ఉన్న వాళ్ళతో కానీ ఎక్కువ సంతానం ఉన్న వాళ్ళతో కానీ మధ్యలో వీళ్ళతో ఏదైనా సరే చిన్న చిన్న మనస్పర్ధలు మనని అధిగమించి వాళ్ళు ఏదైనా సరే ముందుకెళ్ళి అది మనకి కంటవింపుగా ఉండటం. సో ఇంట్లో ఆ రకంగా కొంత ఇబ్బంది పడాలి తప్ప వీళ్ళకి వ్యక్తిగతంగా మాత్రం చాలా అదృష్టం ఈ నెలలో ఎక్కువే ఉంది. అలాగే గురుగారు, వివాహ యోగం ఉందంటారా మరి? ఖచ్చితంగా వివాహ యోగ్యత కూడా ఇప్పుడు ప్రస్తుతం వీళ్ళకి తృతీయ స్థానంలోనే కుజుడు సంచరించడం వివాహకారకుడు, పైగా లాభాధిపతితో కలిసి ఉండటం కనుక తులారాశి వాళ్ళకి ఏదైనా సరే ఇప్పుడు పెళ్లి సంబంధాలు ఖచ్చితంగా ఖాయమయ్యే పరిస్థితి ఎక్కువగా ఉంది. సో మొన్నటిదాకా వాళ్ళు ఆడపిల్లివారు మగ పిల్లివారు అటు ఇటు తేల్చకుండా ఆగండి 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 అనేవాళ్ళు ఉన్నట్టుండి ఫోన్ చేసి మనకు ఆ సానుకూలమైన కబురు చెప్పే పరిస్థితి ఎక్కువగా ఉంది. సో తులారాశి వారికి ఆ రకంగా కూడా కొద్దిగా అదృష్ట యోగం పడుతుందనే చెప్పాలి. అలాగే గురుగారు, వివాహం జరిగి సంతానం లేకుండా ఉన్న వారికి సంతాన యోగం ఉందంటారా ఈ మాసం? అంటే వీళ్ళ యొక్క సంతాన కారకుడు కూడా ప్రస్తుతం ఏంటంటే వీళ్ళకి శని అసలు ప్రస్తుతం ఆయన కూడా ఈ వక్రాన్ని వదిలేశాడు. సో అందుకని సంతానంకి అంతకితం దాకా ఏదైతే ప్రయత్నాలు విఫలమైతే కనుక ఆ ప్రయత్నాలు ఇప్పుడు సఫలం అవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. బాగుంది. ఇప్పుడు కనుక ఎలా చూసినా కూడా ఒక్క తోడబుట్టిన వాళ్ళతో పోలిస్తే తప్ప మిగతా అన్ని అంశాల్లో కూడా సానుకూలత ఎక్కువ కనపడుతుంది వీళ్ళకి. కళాకారులకి అలాగే సినీ రంగంలో ఉన్న వారికి ఎలా ఉండదు? కళాకారులకి కూడా ఇది అనువైన సమయంగానే చెప్పవలసి ఉంటుంది. తర్వాత ఈ ఎవరైతే కాస్ట్యూమ్ డిజైనర్స్ ఉంటారు కదా, అంటే బట్టలకు సంబంధించి, సో అలాంటి రంగంలో ఉన్న వాళ్ళకి ఇంకా మంచి అవకాశాలు రావడానికి అవకాశం ఉంది. తర్వాత మేకప్ మెన్స్కి కూడా మంచి అవకాశాలు పొందడానికి కానీ లేదా గుర్తింపు గౌరవాలు లభించడానికి అవకాశాలు ఈ నెలలో ఎక్కువ ఉంటాయి. అలాగే మరి రాజకీయ రంగంలో వారికి? రాజకీయ రంగంలో వాళ్ళకి కూడా తృతీయ రవి కాబట్టి ఖచ్చితంగా మంచి ఫలితాలు అనేది ఉంటుంది. సో వాళ్ళ యొక్క ముందుకెళ్ళేదానికి ఎవరో ఒకరి యొక్క సహాయం వీళ్ళకి ఖచ్చితంగా లభించడం. అంటే ఎవరైతే మనకి సహాయం నేను నీకు సహాయంగా ఉంటాను నువ్వు వెళ్ళి
అదే చెప్పుకొని ఈ యొక్క బాధని అదే మనకి ఎవరో వెనక నుంచి భరోసా ఎవరైతే ఇస్తారో వాళ్ళ వల్ల మనకి ఉపశమనం అనేది ఉంది. అంటే ఇతరుల అంటే వీళ్ళు ఇండిపెండెంట్గా ఇప్పుడు నగ్గరు కానీ ఖచ్చితంగా ఇంకొకరి సహాయంతో సో ఇంకొకరు వెన్నుదన్నుగా నిలవటం వల్ల ఆ రకంగా విజయం లభించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో అందుకని ఇతరుల సహాయంతో ఈ నెలలో ఎక్కువగా వీళ్ళు బ్రైటప్ అవుతారు. అలాగే గురుగారు, ఈ ఓన్ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నా, ఈ పెట్టుబడులన్నా వీళ్ళకి మాసం అనుకూలంగా ఉంటుందంటారు? తప్పకుండా ఈ నెలలో వీరు ఖచ్చితంగా అంటే పార్ట్నర్షిప్గా చేసుకుందాం అనుకునే వాళ్ళకి మంచిదే, వితౌట్ పార్ట్నర్షిప్ లేకుండా చేసుకుందాం అనుకున్న వాళ్ళకి కూడా మంచిదే. సో ఖచ్చితంగా వ్యాపారం అయితే చేసుకోవచ్చు. అయితే ఎలాంటి వ్యాపారాలు అయితే కనుక మరింత మంచి జరుగుతుంది అనేది కనుక చూసినట్టయితే కనుక వీళ్ళకి కూడా ఆడవాళ్ళకి ఉపయోగించేవన్నీ కూడా చేసుకోవడానికి బాగుంటుంది. తర్వాత కుజ రవిలు కాబట్టి సర్జికల్ ఎక్విప్మెంట్స్ కానీ తర్వాత మందుల షాపులు కానీ అలాంటివి ఏమైనా పెట్టాలంటే కనుక సాధ్యమవుతుంది. తర్వాత మరి నెలలో ఏదైనా సరే అనుకోకుండా ఇప్పుడు మనం ఈ ప్రభుత్వ విధానంలో ఎక్కడైనా సరే ఈ వైన్ షాపులు ఇలాంటి వాటికి ఏమైనా టెండర్లు ఉంటే కనుక వాటికి సంబంధించినవి కూడా వీళ్ళు వేసుకోవచ్చు. సో అక్కడ కూడా కొంతవరకు విజయం పొందడానికి ఉంది. విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి విదేశ యోగం ఉందంటారా? ఇది విదేశీ ప్రయత్నాల్లో మాత్రం కొంత భంగపాటు అనేది కనపడుతుంది. సో ఆ ప్రయత్నాలు నోటి దాకా వచ్చినట్టే వచ్చి ఏదో విధంగా ఆగిపోవటం, లేదు మనకి రావాల్సిన వీసా అది కరెక్ట్గా రాలేకపోవటం, సో మళ్ళీ ఇంకోసారి స్లాట్ కోసం ప్రయత్నించవలసిన అవసరం ఉంటుంది. సో 100% కాన్ఫిడెన్స్గా నమ్మకంగా చెప్పడానికైతే కనుక వీరికి విదేశీ యోగం అనేది ఈ నెలలో కనపట్టలేదు. అలాగే గృహయోగం ఉందంటారా గురువు? ఖచ్చితంగా గృహయోగం అయితే కనుక ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే వీళ్ళకి గృహాలకి సంబంధించిన ప్లానెట్ కూడా ఇప్పుడు వక్రం వదిలేశాడు. కొద్దిగా అంటే శని కాబట్టి మనం కొద్దిగా 1-2 ప్రయత్నాలు చేసిన తర్వాత మాత్రమే సఫలం అవటం అనేది ఉంటుంది. చిన్న చిన్న ఆలస్యాలు ఆటంకాలు ఉంటాయి, కానీ ఖచ్చితంగా మనం నెరవేర్చుకోవచ్చు. గురుగారు, ఓవరాల్గా చూసుకుంటే వీరికి ఆరోగ్యం పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఆరోగ్యం పట్ల మాత్రం అంత కొంత కాకపోతే అంతకితం ఉన్న ఆరోగ్యంతో పోలిస్తే కొంత బెటర్ అవుతారు గ్యారంటీగా. కానీ ఇంకా అరుగుదలకు సంబంధించిన విషయాల్లో కొంత ఇబ్బంది ఉంది. తర్వాత నరాలు ఎముకలకి సంబంధించిన వాటిలో కూడా ఇబ్బంది ఉంది. కనుక ఆ రెండిట్లో కొంత ఇబ్బంది ఉంది. కానీ వీటి విషయంలో కూడా గత 2-3 నెలలతో పోలిస్తే ఆ చికాకు కొంత పరిష్కృతం అవుతుంది. ఓవరాల్గా చూసుకుంటే ఆర్థిక పరంగా ఎలా ఉండబోతుంది అంటారు? ఆర్థిక పరంగా కూడా ఖచ్చితంగా ఏమంటారు, గృహానికి సంబంధించిన విలాస వస్తువులు కొనుగోలు అనేది ఉంటుంది. అంటే డబ్బు అనేది రావటం ఎంత ఎక్కువ ఉందో కొన్ని అంటే ఇప్పటిదాకా మనం ఏదైనా కారు లేదనుకోండి, ఆ కారు కొనుక్కోవటం. సో ఇంట్లో లగ్జరీస్ ఏవైతే కావాలని కోరుకుంటామో సో అలాంటి లగ్జరీస్ రూపేణ ఖర్చు పెట్టడం అనేది జరుగుతుంది. సో అందుకని మిగులు అనేది కొద్దిగా తక్కువ ఉంది. కానీ ఖచ్చితంగా మనసుకి వీళ్ళకి ఏదైతే ఒక ఉత్తేజం కలిగించేవి ఉంటాయో ఆ రకంగా కొంత ఆనందాన్ని అనుభవిస్తారు. అంటే ఏమంటాం, అలాంటివి ఏమి లేవనుకోండి, ఇప్పుడు ఉన్నట్లు భార్యాభర్తలు ఇద్దరు ఏ రిసార్ట్లకు వెళ్ళటం. సో అలా ఎక్కడైనా సరే ఇది నాకు ఈ మనోరంజకంగా ఏవైతే ప్రదేశాలు ఉంటాయో వాటిని తిలకించటం. సో 2 అంటే ఒక వయసు వచ్చిన వాళ్ళకి ఖచ్చితంగా పుణ్యక్షేత్రం, ఎందుకంటే గురుడు వీళ్ళకి ప్రస్తుతం భాగ్యస్థానంలో ఉన్నాడు. అందుకని వయసు ఉన్న పిల్లలు ఒక రకంగా ఎంజాయ్ చేస్తే వయసు కొద్దిగా పెద్దవాళ్ళు కూడా ఇంకో రకంగా ఎంజాయ్ చేయడానికి. సో అలా అన్ని రకాల వయసుల వాళ్ళు కూడా ఎంతో కొంత కొత్త ప్రదేశాలు తిలకించడం కానీ ఈ ఆధ్యాత్మిక భక్తి కార్యక్రమాల్లో పాల్గొనడం కానీ అలా కొంత వీలైన సౌలభ్యం అనేది అయితే కనుక ఈ నెలలో కనబడుతుంది. ఓవరాల్గా ఈ మాసం అంతా వీళ్ళకి ఇంకా అనుకూలంగా ఉండాలంటే ఏ దైవాన్ని పూజించమంటారు, ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు అంటారు? అలాగే వీరు ఏదైనా ప్రారంభించాలంటే ఏ రోజులు వీళ్ళకి అనుకూలంగా ఉంటాయంట? తప్పకుండా. అయితే వీళ్ళు కనుక ప్రత్యక్షంగా పూజించాలంటే కనుక అసలు సూర్య భగవాన్ని పూజిస్తే కనుక చాలా మంచి ఫలితాలు ఎక్కువ వస్తాయి. సరే ఒకవేళ సూర్య భగవాన్ని మనం పూజించడం మనకి తెలియదు, రాదు అనుకుంటే కనుక అది కూడా తేలికే. కొద్దిగా ఆదివారాలు గోధుమ రవ్వ, పంచదార ఏదైనా సరే చెట్టు లేదా మొక్క మొదల్లో వేయటం అనేది ఆదివారాలు. అలా కాకుండా డైరెక్ట్గా అయితే కనుక రాముల వారిని పూజించడం అనేది. సో రాముల వారిని పూజించి బుధవారాలు అప్పుడప్పుడు ఆయనకి పానకం నివేదన చేయటం అనేది. సో అందుకని సూర్యుడు ఖచ్చితంగా పూజించవచ్చు. అలాగే మీకు ఏదైనా సరే సౌలభ్యత ఉంటే కనుక అంటే కొద్దిగా దగ్గరగా ఉండి వెళ్ళాలి అని ఇప్పుడు ఇందాక లాగా చెప్పాం, ఆధ్యాత్మికంగా కూడా కొంత వీళ్ళు మంచి జరగడానికి ఉంది. సో అలా మీకు ఏదైనా సరే పుణ్యక్షేత్రంకి వెళ్ళాలి అనే కోరిక వచ్చిందనుకోండి, వీరైతే అరసవెల్లి వెళ్ళిరండి.
అక్కడ సూర్య భగవాన్ దేవాలయం బాగుంటుంది. సో అలా ఏదైనా ఒక మనం తిలకించాలి అనుకుంటే కనుక అది ప్లాన్ చేసుకుంటే కనుక మంచి ఇంకా పెరగడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ నెలలో మీరు ఎక్కువగా ఏదైనా సరే ప్రారంభించడానికి మనం రోజులుగా చూసినట్టయితే కనుక ఆదివారం మంచిది, తర్వాత బుధవారం మంచిది, శనివారం మంచిది. తర్వాత మనం ఏదైనా రంగు ఈ నెలలో ఎక్కువగా ఉపయోగించకూడదు అనే రంగు ఏదైనా ఉంది అంటే కనుక అది నీలం రంగు అనేది ఎక్కువగా ఉపయోగించకూడదు. మిగతా అన్ని రంగులు పనికొస్తాయి. మొత్తం మీద గురుగారు ఈ డిసెంబర్ మాసంలో తులారాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ దైవాన్ని పూజించాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు.